అధ్యక్ష, ఈరోజు సభలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్న అధ్యక్ష. అనేక మంది శాసనసభ్యులు మాట్లాడినటువంటి వారి భావాలు, వారి ప్రాధాప్త రుజువులతో మాట్లాడినటువంటి అంశాలు మనం అన్ని కూడా గమనించిన అధ్యక్ష. ప్రధానంగా కడియం శ్రీహరి గారు సీనియర్ శాసనసభ్యుడిగా, సీనియర్ మంత్రిగా సేవలు అందించి డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినటువంటి వారు, ఉద్యమకారుడుగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు ఈ శాసనసభకు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సూచన చేసే క్రమంలో మరి ఏదైతే మిత్రుడు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, వారి అహాభావాలు కానీ, వారి బాడీ లాంగ్వేజ్ కానీ అసెంబ్లీ రూల్స్కు విరుద్ధంగా ఉంది, అసెంబ్లీ రూల్స్ను అతిక్రమించినట్టుగా కీలకంగా కనిపించిన సందర్భం మేము ఇటువైపు నుండి చూస్తున్నప్పుడు వారి సగభాగం కనిపిస్తుంది. వారి భావాలన్నీ కూడా కడియం శ్రీహరి గారి పట్ల వారి చేతితోటి తుపాకీతో కాల్చేటువంటి ప్రయత్నం చేసే విధంగా కాలుస్తామని మా మిత్రుడు బొజ్జు గారు, అదేవిధంగా సత్యం గారు, కవంపల్లి సత్యనారాయణ గారు ముగ్గురు కూడా అటువైపు వారు కింది భాగంలో ఇంకొక ఆ మాటను మేము అనొచ్చు అనరాదు, కానీ మరీ గ్రామాల్లో 2 దశాబ్దాల క్రితం మత్తు పదార్థాలు తీసుకున్నాక రాత్రి 8కో 9కో వీధులలో మాట్లాడే భాషను ఈ అసెంబ్లీలో మాట్లాడే మాట, అది కూడా ఒక సీనియర్ శాసనసభ్యుడి పైన ఇది సరైనది కాదు. ఇది ప్రజలకు చక్కటి సంకేతం మనం ఇచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి నేను మా ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా మీకు సూచన చేస్తా ఉన్నా, కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించండి అధ్యక్ష. ఈ శాసనసభలో ఉన్నటువంటి కెమెరాలన్నీ పరిశీలించి శాసనసభ పక్ష నాయకులకు సంబంధించి వారందరూ కూడా చూపించి ఏమి చర్యలు తీసుకుంటారో దయచేసి మీరు శాసనసభ అధిపతిగా ఈరోజు వారిపైన చర్యలు తీసుకోవాలని, వారికి మద్దతు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఈరోజు సస్పెండ్ చేసే విధంగా, ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 3 మాసాల్లో వారు ప్రతి సమావేశం జరిగినప్పుడు ఎంత గలాట చేసినా గతంలో లాగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభానాయకుడు హోదాలో వారిని ఎత్తి శాసనసభ బయట పడేయాలని చెప్పి ఏ రోజు అనుకోలేదు అధ్యక్ష. వాళ్ళు అరిచినా, వారు నినాదాలు చేసినా, ఈ సభకు వ్యతిరేకంగా ప్రవర్తించినా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అందేటువంటి కార్యక్రమాలు ఈ సభ ద్వారా అందాలి. వారు అరిచినా వారి దగ్గర నుంచి మంచిని తీసుకోండి, వారి చెడును ప్రజలే గమనిస్తారని చెప్పిన ఆలోచనలో వారిపై సస్పెండ్ చేసే కార్యక్రమం వారిలాగా గతంలో 10 ఏళ్లలో మా శాసనసభ్యులపైన చేసినటువంటి విధంగా ఈరోజు ఎప్పుడు కూడా చేయలేం. కానీ ఈరోజు ఓ పెద్దలు శ్రీహరి గారి మీద చేసినటువంటి సందర్భంగా మేము ఈరోజు ఈ కెమెరాలన్నింటినీ పరిశీలించి శాసనసభ పక్ష నాయకులందరూ కూడా చూపించి చట్టాన్ని, శాసనసభ రూల్స్ అతిక్రమించిన వారిపైన సస్పెండ్ కాదు అధ్యక్ష, ఈరోజు శాసనసభ్యత్వ పదవి కూడా రద్దు చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకునే విధంగా ఉండాలని ఇప్పుడే మా బీర్లయ్య గారు చెప్పారు, అనేక మంది శాసనసభ్యులు చెప్పారు అధ్యక్ష. గతంలో ఇదే సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు సంపత్ కుమార్ గారు, అప్పుడు గవర్నర్ గారు ప్రసంగం పైన చర్చ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ప్రతులు చింపివేస్తే అప్పుడున్న స్పీకర్ గారి కన్నుకు గాయమైందని చెప్పని ఈరోజు వారిని ఏకంగా సభ మొత్తం సస్పెండ్ చేసిన అధ్యక్ష. తీరా శాశ్వతంగా శాసనసభ నుంచి రద్దు చేసిన అధ్యక్ష. తీరా తెల్లవారు చూస్తే ఒక కన్ను గాయమైందని చెప్పి ఇక్కడ చెప్తే మరో కన్నుకు కట్టుకొని తర్వాత కనిపించినటువంటిది కూడా విమర్శ ఆ రోజు మనం చూసిన అధ్యక్ష. అయినా ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పెద్దల మంత్రివర్గం అందరూ కూడా మీ ఓపికతోటి అనేక సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. మొన్న మాట్లాడితే బయటకు వెళ్ళి మాకు మైక్ ఇస్తున్నారు, మా గొంతు నులిపేస్తున్నారు. కానీ మొన్న మీరు చూసారు అధ్యక్ష, మొన్నటి రోజు 2 గంటల పైచీలకు వాళ్ళకు 1 నిమిషం తక్కువ గంట మేము మాట్లాడాం అధ్యక్ష. ఈరోజు ఎక్కడ ఈ ప్రజాబద్ధులు పై చర్చ జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్ ప్రజలకు వెళ్తుందనేది డిమాండ్స్ పై చర్చ జరగద్దనే వాళ్ళు కుట్ర కోణంతో ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలుగానే భావించాలి తప్ప గత 10 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన బడ్జెట్ వారి కుటుంబాలకే వెళ్ళింది అధ్యక్ష. కానీ ఈ 3 సార్లు మనం బడ్జెట్ పెట్టినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు అందరికి అందుతుంది అధ్యక్ష, నిస్సహాయులకు అందరికీ సాయం అందుతుంది అధ్యక్ష. ఇది ఎక్కడ ఈ డిమాండ్స్, ఎక్కడ ఈ పద్ధతులపై చర్చ జరిగితే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి మేము దూరం అయితే ఉన్నట్టు భావంతో వారు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదు అధ్యక్ష. నేను ఒకటే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. నిన్నటి రోజు దానికి
ఈరోజు నేను నిన్ననే మొదటిసారి అబ్జెక్షన్ చెప్పినది అధ్యక్ష. 5 నిమిషాల నుంచి వేచి చూసిన తర్వాత పెద్దలు వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ జరిపిన తర్వాత మళ్ళీ ఈరోజు అదే అంశం పైన రాజకీయం చేయాలని చేసే ప్రయత్నం కాదు. వారు హౌస్ కమిటీ అంటున్నారు. ఈ ఒక్కటితో పాటు ఇంకా అనేకమైన అంశాలపైన మా ముఖ్యమంత్రి గారు హౌస్ కమిటీ వేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బహుశా నేను అనుకుంటున్నా వారు ఆయంలో వేసిన హౌస్ కమిటీలు తూతు మంత్రం కావచ్చు. ఇప్పుడు వేసిన హౌస్ కమిటీలో నిందితుల పైన చట్టపరంగా ఈ హౌస్ కఠినమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా. మీ నాయకత్వంలో తీసుకోవాలని చెప్పని భావిస్తూ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఏమైనటువంటి చర్యగాని భావిస్తా ఉన్నా. ఒక శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు పట్టుకొని ఆ విధంగా ఆ భావాలు ఆ బాడీ లాంగ్వేజ్తో చేసినటువంటి తీరు కౌశిక్ రెడ్డికి మంచిది కాదు. భవిష్యత్తులో కూడా నేను కూడా మొదటిసారి శాసనసభ్యుడిని. ఈరోజు వయసు ఉంది కావచ్చు, యువకునిగా శాసనసభ్యుడికి వచ్చిన తర్వాత అందరినీ గౌరవించుకోవాల్సింది పోయి ఈ విధంగా చేయడం మంచిది కాదని మాటని సందర్భం చెప్తూ తప్పనిసరిగా గతంలో కోమరెడ్డి వెంకటరెడ్డి గారి పైన, గతంలో సంపత్ కుమార్ గారి పైన ఎలా అంటే వారు కేవలం పేపర్లు చించినందుకే శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసిర్రు. ఈ రోజు కూడా పరిశీలించి వారి సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా మా శాసనసభ్యులు చేసిన దానికి నేను కూడా మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ అంశాన్ని ఈరోజు సభానాయకుడు మీరు తీవ్రంగా పరిగణించాలని చెప్పని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి వివేక్ గారు. అధ్యక్ష